హాయ్ అండి, డిఫరెంట్గా కలర్ఫుల్గా మైదాతో ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక కప్పు బీట్రూట్ తగినన్ని నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకొని రసాన్ని అయితే ఇలా సపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు మైదాలోకి తగినంత సాల్ట్ని వేసి ఒకసారి కలిపేసుకొని బీట్రూట్ రసాన్ని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ ముద్దలాగా అయితే కలిపేసి అరగంట సేపు పక్కన పెట్టుకోండి. తర్వాత 2 భాగాలుగా ఇలా సపరేట్ చేసుకొని వీలైనంత పల్చగా కాకుండా థిక్గా ఇలా పామేసుకోండి. ఈ థిక్నెస్లో సరిపోతుందండి. తర్వాత వాటర్ బాటిల్ క్యాప్స్ తోటి ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకొని మిగిలిన వేస్ట్ని మొత్తం ఇలా సపరేట్ చేసేసుకోండి. తర్వాత వేడిగా కాగుతున్న ఈ ఆయిల్లోనే ఒక్కొక్కటి వేసేసి మీడియంలోనే వేగించుకొని సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు ఒక 1/4 కప్పు పంచదార, కొంచెం నీళ్లు, 2 యాలకులు వేసుకొని పంచదార కరిగేంత వరకు ఇలా పంచదారని కరిగించుకొని వేగించి పెట్టుకున్న వీటిని కూడా వేసి ఒక గంట సేపు పక్కన పెట్టుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి.